నిరసన ఉద్యమంలో మరో మెట్టు తెలంగాణ చరిత్రను తిరగరాసిన రోజు బీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా మార్చిన ప్రస్థానం అదే నవంబర్ 29 కేసీఆర్ దీక్ష మొదలుపెట్టిన రోజు. అందుకే గల్లీ నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరకు దీక్ష దివస్తో హోరెత్తించింది బీఆర్ఎస్. గత 15 ఏళ్లలో ఎప్పుడూ జరపని రేంజ్లో దీక్ష దివస్ను గ్రాండ్ సక్సెస్ చేశారు నేతలు. కరీంనగర్ అలుగునూరు చౌరస్తా నుంచి సిద్దిపేట వరకు, ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు మరోసారి ఉద్యమోన్నాటి ఉద్వేగభరిత సీన్లు కనిపించాయి. దీక్ష దివస్తో గులాబీ పార్టీ మళ్లీ సెంటిమెంట్ను రగిలిస్తుందా? తెలంగాణ అనే పదానికి తామే బ్రాండ్ అంబాసిడర్లమని చెప్పుకునే ప్రయత్నమా? దీక్షా దివస్ ను గ్రాండ్ సక్సెస్ చేసిన గులాబీ లీడర్లు సెంటిమెంట్ వర్కౌట్ అయి గులాబీ గుబాళించేనా? అలుగునూరు చౌరస్తా నుంచే మళ్లీ పోరు మొదలైనట్లేనా? అక్కడి నుంచే అగ్గి రాజుకుంది. అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని రగిలించింది. ఇప్పుడు మళ్లీ ఆ చౌరస్తా నుంచే పోరుకు సిద్ధమవుతోంది గులాబీ పార్టీ. 2009లో కేసీఆర్ తెలంగాణ కోసం దీక్ష చేపట్టేందుకు కరీంనగర్ నుంచి బయలుదేరగా అలుగునూరు చౌరస్తాకు రాగానే పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి గులాబీ బాస్ ను ఖమ్మంకు, తర్వాత హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. తర్వాత ఉద్యమం పీక్ లెవెల్ కు చేరుకుని అనుకున్న లక్ష్యం ప్రకారం 2014లో తెలంగాణ ఏర్పాటైపోయింది. అలా నవంబర్ 29 కేసీఆర్ దీక్ష తెలంగాణ చరిత్రను తిరగరాస్తే బీఆర్ఎస్ పార్టీని ఆకాశానికెత్తింది. ఇప్పుడు మరోసారి దీక్షా దివస్ నుంచి పోరుకు రెడీ అవుతోంది గులాబీ పార్టీ. కేసీఆర్ నిరాహార దీక్షకు బయలుదేరి ఎక్కడైతే అరెస్ట్ అయ్యారో అదే అలుగునూరు చౌరస్తాలో పెద్ద ఎత్తున దీక్షా దివస్ నిర్వహించింది బీఆర్ఎస్. ఈ ప్రోగ్రామ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. భారీ బైక్ ర్యాలీ, జన సందోహం మధ్య దీక్షా దివస్ కార్యక్రమం జరిగింది. ఇక సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు జిల్లాల్లోనూ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కార్యక్రమాలతో హోరెత్తించారు. గత 15 ఏళ్లలో ఎప్పుడూ ఇంత గ్రాండ్ గా దీక్షా దివస్ జరగలేదు. ఈసారి మాత్రం గులాబీ పార్టీ నేతలంతా దీక్షా దివస్ లో పార్టిసిపేట్ చేశారు. దీక్షా దివస్ ను ఈ రేంజ్ లో నిర్వహించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడంతో పార్టీతో పబ్లిక్ కు ఉన్న ఎమోషనల్ అటాచ్మెంట్ తగ్గిందని భావిస్తున్నారట. అందుకే సెంటిమెంట్ ను వర్కౌట్ చేయాలని అనుకుంటున్నారట. ఏ కరీంనగర్ గడ్డ నుంచి అయితే కేసీఆర్ నిరాహార దీక్ష మొదలు పెట్టారో అక్కడి నుంచే మళ్లీ పునర్వైభవం తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అని పేరు ఎలా ఉందో టీఆర్ఎస్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే టీఆర్ఎస్ అన్నట్లుగా ఉండేది పరిస్థితి. కానీ బీఆర్ఎస్ గా మారిపోయిన తర్వాత ప్రజల్లో పార్టీ పట్ల అంత అటాచ్మెంట్ లేకుండా పోయిందని అంచనా వేస్తున్నారట. అందుకే ఆనాటి ఉద్యమ గుర్తులను యాదికి చేసుకుంటూ దీక్షా దివస్ ను గ్రాండ్ గా నిర్వహించారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మారుస్తారు అన్న చర్చ జరుగుతోంది. పార్టీ పేరులో తెలంగాణ పదం లేకపోవడం లోటుగా ఫీల్ అవుతున్నారట నేతలు. టీఆర్ఎస్ అంటేనే ప్రజల్లో ఒక ఎమోషన్ ఉండేదని, బీఆర్ఎస్ గా మార్చడం వల్ల కూడా కొంత డ్యామేజ్ జరిగిందని అనుకుంటున్నారట. తెలంగాణ వాదం తమ పేటెంట్ గా భావిస్తోన్న గులాబీ పార్టీ తెలంగాణ వాదాన్ని కొనసాగించేలా కార్యాచరణను అమలు చేసేందుకు రెడీ అవుతోంది. తెలంగాణ వాదం నుంచి కార్యకర్తలు విడిపోతే చెడిపోతామంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ ను బట్టి చూస్తే సెంటిమెంట్ అస్త్రాన్ని మరోసారి వర్కౌట్ చేయాలని పార్టీ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మహారాష్ట్ర, జార్ఖండ్ లో ప్రాంతీయ పార్టీలు సత్తా చాటడంతో తమ పార్టీ కోర్ బ్యాక్గ్రౌండ్ అయిన తెలంగాణ స్లోగన్ మరోసారి తెర మీదకు తేవాలని ఫిక్స్ అయిపోయిందట గులాబీ పార్టీ. అటు ఎమ్మెల్సీ కవిత కూడా తెలంగాణ జాగృతి పేరు మీదే యాక్టివిటీ చేస్తూ ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదాన్ని మళ్లీ భుజాన ఎత్తుకోబోతోందని, సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేలా ప్లాన్ చేస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గులాబీ పార్టీ దీక్షా దివస్ అస్త్రంపై అధికార కాంగ్రెస్ నేతలు అలర్ట్ అయినట్లే కనిపిస్తోంది.
కేసీఆర్ దీక్ష చెయ్యలేదని, ఓయూ విద్యార్థులు శివయాత్ర నిర్వహించిన తర్వాతే దీక్ష చేశారని, తెలంగాణ ఇచ్చింది తామే అని చెప్పుకునే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ లీడర్లు. ఈ నేపథ్యంలో దీక్షా దివస్ తో బీఆర్ఎస్ మొదలుపెట్టిన సెంటిమెంట్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది వేచి చూడాలి.